వెల్కమ్ టు వినోస్టెడ్ సర్కిల్. ఈరోజు జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్లో చూసుకున్నట్టయితే మనకు సైకాలజీల క్వశ్చన్లు కోల్బర్గ్ నుంచి అడిగారు. తర్వాత ఎరిక్సన్ దశలను అడిగారు. తర్వాత కొన్ని కార్ల్ రోజర్స్ సంబంధించి ఏ సిద్ధాంతం ప్రతిపాదించని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే NCF 2005 RT 2009 కూడా అడిగాడంట. ఆల్రెడీ మార్నింగ్ కూడా అడిగాడు, ఇప్పుడు అడిగాడు. ఎరిక్సన్ కూడా మార్నింగ్ అడిగినాడు, ఇప్పుడు కూడా అడిగినాడు, రేపు కూడా అడుగుతాడు ఎరిక్సన్ గురించి, కోల్బర్గ్ గురించి. నెక్స్ట్ ఉండి శిశు వికాసం సంబంధించిన క్వశ్చన్లు, శిశు వికాసం మీద క్వశ్చన్లు అడిగాడంట అండి, శిశు వికాస దశలు సంబంధించి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మూర్తిమత్వం అడిగాడంట. మూర్తిమత్వంలో పొద్దున మార్నింగ్ పెరుగుదల వికాసం అడిగాడంటే, ఇప్పుడు పెరుగుదల వికాసం మీద క్వశ్చన్లు రాలేదు, ఇప్పుడు మూర్తిమత్వం వికాసం మీద క్వశ్చన్స్ అడిగాడని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ వన్ తెలుగులో చూసుకుంటే అలంకారాలు, వృత్తేక్ష, రూపక అలంకారాలు అని చెప్పేసి క్వశ్చన్లు అడిగాడంట. వీటి మీద చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే తెలుగు సందులు అడిగాడంట. తెలుగు సందుల్లో నా ప్లస్ ఇల్లు అని ఏ సంధి అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రియలు, దాంట్లో విద్యార్థకము, సందేహార్థకము అని చెప్పేసి అసమాప క్రియలు ఉన్నాయి కదా, వాటి మీద క్వశ్చన్స్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే క్రియలలో ఇంకా కింది క్రియలు కాకుండా వాక్యాలు అడిగాడంట. సంయుక్త వాక్యం, సంశ్లేషణ వాక్యము అని చెప్పేసి వాక్యాల మీద కొన్ని క్వశ్చన్లు అడిగాడంట. బోధన పద్ధతులు కూడా అడిగాడంట. బోధన పద్ధతులలో మనకు సంబంధిత తెలుగు బోధన పద్ధతులు కొన్ని ఉన్నాయి కదా, బోధన పద్ధతులు ఒక 2-3 టాపిక్లు, ఈజీగా ఉన్న టాపిక్లు మనకు అంటే ఏమి అని చెప్పేసి దాంట్లో చూసుకుంటే మనకు విద్యార్థికి సంబంధించిన కేంద్రీకృతమైన పద్ధతుల గురించి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడని చెప్పేసి చెప్పినారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రిపోజిషన్స్ అడుగుతున్నాడంట, ఆర్టికల్స్ అడుగుతున్నాడంట, యాక్టివైజ్ ప్యాసివైజ్ మీద క్వశ్చన్స్ అడిగాడంట ఇప్పుడు ఈ సీజన్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే వర్క్ ఫ్రామ్స్ అడుగుతున్నాడంట. టెన్స్లో సింపుల్ టెన్స్ అడిగాడంట అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మెథడ్స్ కింద సంబంధించి మళ్ళీ సేమ్ LSRW అడిగాడంట. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ సంబంధించిన వాటి మీద క్వశ్చన్స్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు మ్యాథ్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాడని చెప్పేసి చూసుకుంటే మనకు సేమ్ మళ్ళీ నిష్పత్తి, అనుపాతము అడిగాడంట. దాంట్లో 4 పదం అనేది అని చెప్పేసి అడిగాడంట. త్రికోణమితి కూడా క్వశ్చన్లు, త్రికోణమితిలో కూడా cos 9D వచ్చేసి ఎంత విలువ అని చెప్పేసి, cos 45 విలువ ఎంత అని చెప్పేసి కొన్ని క్వశ్చన్లు అడిగారని చెప్పేసి అన్నాడు. త్రికోణమితి మీద కొన్ని బేసిక్ ఫార్ములాస్ మీద ఫోకస్ చేస్తున్నాడంట మెయిన్గా. ఇంకోటి వచ్చేసి చతురస్రం, దీర్ఘచతురస్రం యొక్క దాని మీద క్వశ్చన్స్ అడిగాడంట. సగటు అడిగాడు. ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేసి గణం సంబంధించి, వృత్తంకి సంబంధించి క్వశ్చన్లు అడిగాడంట. నెక్స్ట్ మన మెథడ్లో చూసుకుంటే సేమ్ మార్నింగ్లో క్వశ్చన్లు అడిగినట్టే భిన్నాల చట్టానికి సంబంధించి దాంట్లో చతురస్రం సంబంధించి ఏ బోర్డును ఉపయోగించి మనము చేయవచ్చు అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే బోధన పద్ధతులు అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సైన్స్లో వచ్చేసి మనకు గురుత్వ త్వరణం విలువ ఎంత అని చెప్పేసి అడిగాడంట. తర్వాత కొన్ని క్వశ్చన్లకు సంబంధించిన ద్రవ్యరాశి పరిమాణాలు అడుగుతున్నాడంటే ఎంత అని చెప్పేసి. ఇంకా అలాగా చూసుకుంటే క్రోమియం Na++ దానికి సంబంధించిన ఫార్ములాస్ అడుగుతున్నాడంట. క్రోమియంస్ యొక్క ఫార్ములా, డాబర్ నీరు ప్రతీకములకి ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోండి. వాటికి సంబంధించిన క్వశ్చన్లు అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో కూడా వచ్చేసి సైన్స్లో సంబంధించి మెథడ్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్లో ఉన్నటువంటి లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించి ఒక క్వశ్చన్లు అడిగాడంట. డైరెక్ట్ క్వశ్చన్లే ఉన్నాయంట అండి. దాంట్లో మల్టిప్లికేషన్స్ అని చెప్పేసి ఏం అడగలేదంట. సైకాలజీ కూడా ఓవరాల్గా చూసుకుంటే అప్లికేషన్ మోడల్స్ ఏం అడగలేదు, డైరెక్ట్ సంబంధించిన క్వశ్చన్లు అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు మార్నింగ్లో కొన్ని క్వశ్చన్లు మిస్ అయిన క్వశ్చన్లు కొన్ని మళ్ళీ వేరే వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ప్రవర్తనవాదులకు సంబంధించి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే తారండైక్ నియమాలు అడిగాడంట. మార్నింగ్ మూర్తిమత్వము, ఇప్పుడు ఈవినింగ్ షిఫ్ట్లో కూడా మూర్తిమత్వం, పియాజే, కోల్బర్గ్, ఎరిక్సన్ సంబంధించిన క్వశ్చన్లు మార్నింగ్ అడిగాడు, ఇప్పుడు అడిగాడు. నోమ్ చామ్స్కీ అడిగాడంట. ఇంకోటి విశేషణ ఉభయపద కర్మాధార సమాసం గురించి అడిగాడంట. అలంకారాల మీద ప్రయోగం చేసిన కవి ఎవరని అడిగాడంట అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇప్పుడు ఇదే సీజన్లోనే ఇంకోటి ఏంటంటే కవులకు సంబంధించిన ఊరు పేర్లు అడుగుతున్నాడు అంటండి. కవులకు సంబంధించిన ఊరు పేర్లు అంటే కవి ఇప్పుడు ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ పల్లాదరియా ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి అని చెప్పేసి అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కవుల యొక్క ఊర్ల పేర్ల మీద. నెక్స్ట్ వరి రకాలు అడిగాడంటండి. సైన్స్ మొదటి మార్నింగ్ క్వశ్చన్లు చెప్పలేదు కదా, మొక్కలకు నీరు అందించే కణజాలం మీద అడిగాడంట. వరి రకాలు అడిగాడంట సైన్స్లో. తర్వాత గ్రెగర్ మెండల్ ఏ మొక్క మీద ప్రయోగాలు చేసినాడని చెప్పేసి అడిగాడంట మార్నింగ్ సీజన్లో. క్రోమ్ యొక్క ఎలక్ట్రాన్ విషయం అడిగాడంట. చర్యాశీలత లోహాలని చెప్పేసి అడిగాడంట ఫిజికల్ సైన్స్లో. ఇంకోటి మనకు F=ma ప్రాబ్లమ్స్ సంబంధించి మనకు ప్రాబ్లమ్స్ సంబంధించిన దాంట్లో సైన్స్ సంబంధించి ఫిజికల్ సైన్స్లో సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. కటకాల గురించి ఫార్ములాస్ అడిగాడంట అండి. కటకాల యొక్క ఏ సంబంధం అంటే 1/f
+1/f అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ కటక సామర్థ్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడంట. ఒకసారి కటకాలకు సంబంధించిన దాంట్లో క్వశ్చన్స్ చూసుకోండి. ఇంకో విషయం దానికి సంబంధించి కాలం దూరం లెక్కలు అడిగాడంట ఫిజికల్ సైన్స్లోనే. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు తెలుగులో కూడా ప్రకృతి వికృతులు అడిగని చెప్పారంటే ఓలి అని చెప్పేసి ఏదని చెప్పేసి అడిగాడంట అండి. ప్రకృతి అడిగి దానికి వికృతిని అడిగని చెప్పేసి అడిగాడంట. ఇక ఓవరాల్గా చూసుకుంటే సైకాలజీలో ఆల్రెడీ కోల్బర్గ్స్ మళ్ళీ అడుగుతున్నాడు, ఎరిక్సన్ అడుగుతున్నాడు. ఇలాగనే మనకు ఇంకా నోమ్ చామ్స్కీ అడిగే ఛాన్స్ ఉంది. కార్ల్ రోజర్స్ ఇప్పుడు అడిగాడు కాబట్టి ఎరిక్సన్ అయితే కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చూసుకోండి. రక్షక తంత్రాలు కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, రక్షక తంత్రాలు చూసుకోండి. ఇంగ్లీష్లో చూసుకుంటే మార్నింగ్ ప్యాసేజ్ ఈజీగానే ఉంది, ఇప్పుడు కూడా ప్యాసేజీనే ఉంది. ఓవరాల్తో పోలిస్తే ఈజీ టు మోడరేట్ ఉందని చెప్పేసి చాలామంది నాకు చెప్పిన వాళ్ళు, కాల్ చేసిన వాళ్ళు నాకు ఇది చెప్పారు, అడిగిన వాళ్ళు కూడా చెప్పారు. సో కాబట్టి మరీ పేపర్ ఈజీగా అని చెప్పడానికి ఏం లేదు సార్, కొద్దిగా మోడరేట్గా ఉందని చెప్పేసి అన్నారు. మార్నింగ్తో పోలిస్తే కొద్దిగా మనకు పర్లేదని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా కొన్ని మనకు ఇంకా రిమైనింగ్ చూసుకుంటే కవుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సార్, కవులు అని చెప్పేసి అడుగుతున్నారంట. ఒకసారి కవుల మీద కూడా ఫోకస్ చేయండి. ఇంకా మనకు రిమైనింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకు మార్నింగ్ దాంట్లో ఇప్పుడు ఈవినింగ్ దాంట్లో క్వశ్చన్స్లో సంబంధించి నిష్పత్తి అనుపాతం మ్యాథ్స్లో బాగా అడిగాడు. ఇప్పుడు కూడా నిష్పత్తి అనుపాతం గురించి అడిగాడు కాబట్టి దాన్ని చూసుకోండి. త్రికోణమితిలో క్వశ్చన్స్ బేసిక్ ఫార్ములాస్ అడుగుతున్నాడంట, బేసిక్ ఫార్ములాస్ చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు సైన్స్లో ద్రవ్యరాశి సంబంధించిన పరిమాణాలు మార్నింగ్ అడిగాడు. ఇప్పుడు కూడా క్రోమియం సంబంధించి ఫార్ములాస్ అడుగుతున్నాడు కదా, క్రోమియం యొక్క ఫార్ములాస్ అని చెప్పేసి విలువలు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో వాటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే తెలుగులో వచ్చేసి అలంకారాలు అవి అని చెప్పేసి కొన్ని అడిగాడు. ఇంకా ప్రాబ్లమ్స్లో ఇప్పుడు యాక్టివైజ్ ప్యాసివైజ్ అడిగాడు. మార్నింగ్ టెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడు. లిజనింగ్ రైటింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి వీటి మీద కొద్దిగా ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. కొద్ది వరకు ఏదో కొన్ని ఇప్పుడు ఉన్న మార్నింగ్ ఈ సెషన్ సంబంధించిన క్వశ్చన్ చేసుకుంటే రేపు మార్నింగ్ వాళ్ళకి యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రిమైనింగ్ రేపు మార్నింగ్ సెషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అప్డేట్ చేస్తాను. తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ వాళ్ళు, సోషల్ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు కూడా చూసుకోండి. ఈ పాయింట్ ఆఫ్లో అడుగుతున్నాడు కాబట్టి మనకు యూజ్ అవ్వచ్చు. సోషల్ వాళ్ళు కూడా ఈ పాయింట్లో అడుగుతాడని చెప్పేసి చెప్పొచ్చు. వాళ్ళకి వచ్చిన క్వశ్చన్లు కూడా ఎగ్జామ్ అయిపోయే వరకు ప్రతి సెషన్కి సంబంధించిన క్వశ్చన్లు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. దాని మీద ఫోకస్ చేసుకొని కొద్దిగా ఓవరాల్గా మనకు చేసుకుంటే కొంచెం స్కోరింగ్ ఎక్కువ చేయడానికి కూడా టైం ఉంటుంది. స్కోరింగ్ కూడా ఎక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంటే మొత్తానికైతే ఉన్న వాళ్ళు రాసిన వాళ్ళు ఎగ్జామ్స్ ఏం చెప్తున్నారంటే క్వశ్చన్స్తో పాటు బాగా చదివిన వాళ్ళు చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇంకా మామూలుగా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు సార్, వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. పేపర్ ఈజీగానే ఉంది, మరి హార్డ్గా అయితే లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. కాబట్టి కొత్త వాళ్ళు రాసే వాళ్ళు కూడా సార్ మనకు పాసిబిలిటీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, రాయడానికి మంచిగా మనం స్కోర్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం బెస్ట్గానే ఈ పేపర్స్ బెస్ట్గానే ఉండమని చెప్పడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మనది ఏదైనా మినిట్ అప్డేట్ ఉంటుంది, మీకు కావాల్సింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.